హలో అండి, ఈరోజైతే మనం ఇడ్లీ రుబ్బు దోశల రుబ్బు ఎలా వేసుకోవాలో ప్రాసెస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. దీనికోసం ఒక గ్లాస్ మినపప్పును తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత దీన్ని వాటర్తో నీట్గా కడిగేసుకొని మళ్ళీ దాని నిండుగా వాటర్ పోసుకొని మనం నానబెట్టుకోవాలండి పప్పుని. అది ఒక 5 to 6 అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకుందాము. దానికోసం ఒక గ్లాస్తో, ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ 3 నుంచి 3.5 గ్లాసులు తీసుకొని మనం దాన్ని కూడా ఒకసారి వాటర్తో నీట్గా వాష్ చేసేసుకొని దానికి కూడా నిండుగా వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అదేవిధంగా దోశల రుబ్బు కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇడ్లీకి దోశలకి ఒకేసారి అయిపోతుంది. దానికోసం మనం ఏం చేద్దామంటే అదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు తీసుకుందాము. దోశల రుబ్బు కోసం తీసుకొని దాన్ని కూడా నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. దాని నిండుగా వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. నెక్స్ట్ దోశల రుబ్బు కోసం బియ్యం కూడా వేసుకోవాలి కాబట్టి బియ్యం ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ బియ్యం తీసుకోవాలి. దాన్ని కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాటర్తోని వాష్ చేసేసుకొని దాని నిండుగా వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి మినపప్పు, ఇడ్లీ రవ్వ, అదేవిధంగా మినపప్పు, బియ్యము ఇవన్నీ కూడా 5 to 6 అవర్స్ నానిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఇడ్లీ పప్పుకి రుబ్బు వేసేసుకోవాలి. అందుకోసం మినపప్పును తీసుకొని దాన్ని నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోవాలండి. వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా చూసుకొని మినపప్పుని గ్రైండర్లో వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ కూడా దానిలో వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసి గ్రైండర్ని స్టార్ట్ చేయాలి. రుబ్బు అవటం స్టార్ట్ అవుతుంది. చూడండి, రుబ్బు నలుగుతూ ఉంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండాలి. వాటర్ అవసరమైనప్పుడల్లా వేసుకోవాలి. అలాగని ఎక్కువ వేసేసుకున్న పిండి బాగా పలచన అయిపోతుంది. అలా కాకుండా చూసుకుంటూ ఇప్పుడు ఇలా చేత్తో మనం తీసి చూసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఇలా రన్నింగ్లో ఉండేటప్పుడు కాకుండా గ్రైండర్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇడ్లీ రవ్వ అన్నమాట. ఇడ్లీ రవ్వ అనేది గ్రైండర్లో వేయకూడదండి. ఇది మనం సపరేట్గా తీసుకొని వేరే బౌల్ తీసుకొని వాటర్ అంతా కూడాను డ్రైన్ చేసేసి శుభ్రంగా ఇలాగా 2 చేతులతో అదిమేసి వాటర్ అంతా తీసేసి ఈ ఇడ్లీ రవ్వను అనేది వేరే బౌల్లో మనం వేసేసుకోవాలండి. మొత్తం అలాగా అంత రవ్వ అంతా కూడా ఒకసారి ఇలా బౌల్లోని వేసేసుకోవాలి. మనకి ఇడ్లీ రుబ్బు కోసం మినపప్పు అనేది గ్రైండర్లో నలుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఒక బౌల్లోని దీనికోసం ఇడ్లీ రవ్వను వేసేసుకున్నాము. ఇప్పుడు చూస్తే పప్పు నలిగిపోయింది. మినపప్పు అనేది రుబ్బు ఎండింగ్కి వచ్చింది. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇందాక పెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వను తీసి పక్కన, దాంట్లోని ఈ రుబ్బుని కలిపేసుకోవాలండి. మనం ఏదైతే మినపప్పు వేసుకున్నామో ఆ పప్పుని ఇడ్లీ రవ్వలోకి కలిపేసుకోవాలి. 2 కలిసేలాగా మొత్తంగా ఉన్నా కూడా తీసేసుకొని మొత్తం అంతా తీసుకొని కలిపేసుకోవాలండి. ఒకసారి మనం నీట్గా కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి శుభ్రంగా కలిసిందో లేదో చూసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇదేంటంటే ఒక 2 అవర్స్ అట్లా 2-3 అవర్స్ అట్లా బయట వదిలేస్తే కొంచెం ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు గ్రైండర్ ఉంది కదా, అది మనం మళ్ళీ క్లీన్ చేసుకునే పని ఉండదండి. ఇప్పుడు దోశల రుబ్బుకి ఏం చేద్దామంటే ఫస్ట్ బియ్యం వేసేసుకోవాలండి. ఫస్ట్ బియ్యం నలిగిన తర్వాత అప్పుడు మినపప్పు వేసుకోవచ్చు. మనం బియ్యం కొద్దిగా వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం అన్నమాట. వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత మనం క్యాప్ క్లోజ్ చేసేసి మనం గ్రైండర్ అనేది స్టార్ట్ చేద్దాము. వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని స్టార్ట్ చేస్తాము. అది నలుగుతూ ఉంటుంది. నలుగుతూ ఉన్న తర్వాత కాసేపటికి మనం అది నలిగిన తర్వాత, అంటే కొంచెం నలిగిందనుకోండి, ఆ తర్వాత మనం మినపప్పు వేయచ్చు అందులో. ఇప్పుడు మినపప్పు కూడా స్లోగా వేస్తున్నాను. మనం వేయలేము అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకసారి గ్రైండర్ ఆఫ్ చేసేసి మనం ఈ పప్పును అనేది వేసుకొని ఆ తర్వాత గ్రైండర్ ఆన్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా తిరుగుతూ ఉండేటప్పుడు ఇందులో వేస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ వేయలేము అనుకునేటప్పుడు గ్రైండర్ ఆఫ్ చేసుకొని మీరు అలా వేసుకోవచ్చు.
చూడండి మొత్తం పప్పునంతటిని మినపప్పు అంతటిని అందులో వేసేసుకోవాలి మనం. ఇప్పుడు బియ్యము మినపప్పు రెండు కలిపి నలుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన వీలుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకున్నా మనకి పిండి బాగా పలచన అయిపోతుంది. కొంచెం వేసుకొని చూసుకోవాలి, మనం చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కాసేపటికి అలా నలుగుతూ ఉండేటప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నలిగిందనుకోండి, మనం కంప్లీట్గా రుబ్బు అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం నలిగిపోయిందండి, మొత్తం అంతా రుబ్బు అంతా ప్రిపేర్ అయిపోయింది. సో మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ఈ మినపప్పు బియ్యము కలిపి దోసల పిండి మనకు ప్రిపేర్ అయిందండి. దీన్ని మనం పక్కకి తీసేసుకోవాలి. ఒక బౌల్లోని పక్కకు తీసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ రుబ్బు దోసల రుబ్బు మూత అనేది సగం క్లోజ్ చేసి ఉంచాలి. ఆ తర్వాత మనం 2 to 3 hours తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సిన రుబ్బు బౌల్లో కొంచెం పక్కకు తీసుకొని ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం రుబ్బులో మనం సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు, అలా చేస్తే పిండి అంతా పులిసిపోతుంది. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇడ్లీ పాత్రలో అడుగున వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్రలో ఇలా ఇడ్లీలు మనం వేసుకోవాలండి. ఆ ఇడ్లీ రుబ్బు అనేది మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్చన చేసుకోవచ్చు. మనం ఇడ్లీ రుబ్బు కన్సిస్టెన్సీలో ఇడ్లీలు పెట్టుకొని ఆ తర్వాత మనము ఓ 20 minutes ఉంచుకుంటే ఇడ్లీలు తయారైపోతాయి.